వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది ఈ భోగి పండుగ, సంక్రాంతి. ఈ 3 రోజులు మనము చాలా బాగా పండుగ అయితే జరిపేసుకుంటాం కదా. అందరి ఇళ్ళల్లోన బంధువులతో, కుటుంబ సభ్యులతో, అందరూ ఫ్రెండ్స్తో ఆనందంగా సంతోషంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూసారా, ఇంకా భోగి మంటలు తెల్లారుజామున స్టార్ట్ అయిపోయాయి. మాకి కట్టెలు అయితే కొద్దిగా తక్కువగానే దొరికాయండి. కొన్ని పాతవి అట్ట ముక్కలు ఇలా అన్నీ వేసేసుకొని మా బంధువులతోనూ, అదే మా అక్క వాళ్ళు వచ్చారు ఊరి నుంచి, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు, పక్కింటి పిల్లలు అందరూ కలుసుకొని ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. చాలా సంతోషం అనిపించింది. ఇలాగే అందరూ జరుపుకోవాలని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత మా పక్కన పిల్లలు, అలాగే మా ఎదురింటి వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా అక్క పిల్లలు, నా కూతురు, అలాగే అందరూ ఉన్నారండి. కానీ ఇందులో ఒకే ఒక బాధ అయితే అనిపిస్తుంది నాకైతే మా అబ్బాయి రాలేదు. హాస్టల్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకైతే హాలిడేస్ ఇవ్వలేదంట పండగ కూడా. అందుకే అబ్బాయి అయితే రాలేకపోయాడు. అందుకే కొద్దిగా ఎక్కడో మూలనైతే బాధ ఉందండి. ఇంకా తర్వాత పిల్లలతో అందరం ఇలా సరదాగా అయితే ఆడుకున్నాము. ఇంకా నైటే సంక్రాంతి పండుగ అయితే ఇంకా నైటే మనం అందరూ ముగ్గులు వేసేసుకోవడం అందరికి ఉండే అలవాటే అండి. నైటే అందరూ ముగ్గులు వేసేసుకొని అలాగే అందరూ అయితే చూసేసి వస్తాము. ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే పెద్ద పెద్ద డిజైన్స్ అయితే వేసేసుకుంటారు. నాకు ఇంటి ముందరైతే కొద్దిగా తక్కువగానే ఉంటుంది ప్లేసు, అంటే రోడ్డు ఇంకా రాలేదండి. అందుకని కొద్దిగా మా వరకు మేము బండలు అయితే వేసేసుకున్నాం. అక్కడే కొద్దిగా డిజైన్ లాగా వేసేసుకుంటాము. అలా వేసేసుకొని తెల్లారుజామున భోగి మంటలు కూడా వేసేసుకున్నాం. చూసారా, అందరు ఎంత హ్యాపీ ఎంజాయ్ చేశారో. ఇంకా మా పాప అయితే దీపావళికి కూడా సెలవులకు రాలేదు కదా, కొన్ని అయితే ఆమె కోసమని టపాకాయలు అలాగే ఉంచాము. ఇంకా ఇవి ఈరోజైతే కాల్చుకుందండి పాప అయితే. చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి దాచావా అమ్మ, ఇప్పుడు కాలుస్తున్నా అని చెప్పేసింది. తను కూడా కొన్ని కాల్చేసుకుంది. ఉదయాన్నే చూసారా ఎంత బాగుందో అసలు డిజైను. ఉదయాన్నే ఇలా తెల్లారిపోయింది. ఇంకా తెల్లారుజామున భోగి మంటలు వేసేసుకున్నాము కదా, అందులోనే నీళ్ళు అయితే కాంచి పోసేసుకున్నాం. చాలా మంచిదనే ఉద్దేశంతో అందులోనే నీళ్ళు కూడా పెట్టేసుకొని ఒకసారి అయితే పోసేసుకున్నామండి. ఒక 7-8 మందికి దాకా నీళ్ళు అయితే వచ్చేసాయి. తర్వాత పూజ అంతా పూర్తి అయిపోయింది ఇంట్లోనే. ఉదయాన్నే పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేస్తున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇంకా భోగి పండుగ అంటేనే మనకి గుర్తుకొచ్చేసేది సద్ద రొట్టెలు, నూనె వంకాయ. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. పులివెందుల సైడ్ అయితే దోశలు, అలాగే పచ్చడి, పులగము ఇలా చేసేసుకుంటారు. ఇక నంద్యాల సైడు కానీ, గుంటకల్ సైడు కానీ సద్ద రొట్టెలు, నూనె వంకాయ, చిక్కుడుగాయ కర్రీ, అలాగే క్యారెట్ కర్రీ ఇవైతే చాలా ఫేమస్ అండి. సద్ద రొట్టెలకి నువ్వులు అద్ది అయితే కాల్చేసుకుంటాం. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి సద్ద రొట్టెలు కూడా. ఈ సంక్రాంతి పండుగకు మాత్రమే ఇలా స్పెషల్గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇంకా మా అక్కయ్య వాళ్ళు వచ్చారని చెప్పా కదా, వాళ్ళకి ముందుగానే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాఫీ కలిపి అయితే ఇచ్చేసాను. తర్వాత నేను నూనె వంకాయ కోసమని ప్రిపేర్ చేసేసుకుంటున్నా. కొన్ని శనక్కాయ తినర్లు అయితే వేయించేసుకొని ఒక 2 గుప్పెల వరకు నువ్వులు వేయించేసుకుంటున్నా అండి. నువ్వులు వేయించేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోగా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఆయనకు కూడా కాఫీ ఇచ్చేసాను. తర్వాత మనము ఇవన్నీ మసాలాలకి ప్రిపేర్ చేసేసుకుందాం. నూనె వంకాయ మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న శనక్కాయ విత్తనాలు, అలాగే నువ్వులు, తగినంత కారం. నేను 1 కిలో వరకు వంకాయలు తీసుకున్నాను. అందుకు కావాల్సిన మిశ్రమాన్ని అంతా ఇలా చేసేసుకుంటున్నాను. మసాలా తగినంత ఉప్పు, పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, అలాగే గుప్పెడు ఎల్లిపాయలు వేసేసుకొని మనమైతే మిక్సీకి పట్టేసుకోవడమే. ఫస్ట్ బరకగా మిక్సీకి పట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటాయి. ఈలోగా అక్క అయితే నేను వంకాయలు కట్ చేసి ఇస్తారా అని చెప్పేసి వచ్చేసింది కిచెన్లోకి. ఇంకా వాటర్ పట్టేసి దాంట్లోకి రాళ్ళుప్పు వేసేసాను. ఎందుకంటే వంకాయలు నసరు ఉడకకుండా ఉంటాయి, అదే చేదు రాకుండా ఉంటాయండి. అలా వేసేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే చాలా మంచిది. తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి పట్టేసుకున్నాను. మిక్సీకి పట్టేసుకున్న మసాలా అంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పట్టేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి.
ఇంకా తర్వాత అక్క కట్ చేసి పెట్టేసింది కదా వంకాయలు, ఇందులోకి మనము ఈ మసాలా అంతా నింపేసుకోవడమే అండి. చాలా అంటే చాలా ఈజీ, అందులో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎంతమందికి నూనె వంకాయ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత మనము తాలింపు వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత టమాటా ఒకటి చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. లేదు టమాటా వేయలేమనుకుంటే కొద్దిగా చింతపండు నానబెట్టి ఆ పులుసు అయినా వేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. పులుసు వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనము ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా వంకాయలు అయితే ఇందులోకి పెట్టేసుకోవడమే అండి. ఇంక ఇలా అన్నీ వేసేసుకోవడమే. ఇక వేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను. ఒక్క విజిల్ రానిస్తే చాలండి, వంకాయలు తొందరగా మెత్తబడిపోతాయి. ఇంకా మిగిలిన మసాలా కూడా ఇందులోకే వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒకే ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ వచ్చిందనుకో వంకాయలన్నీ చిట్లిపోయే అవకాశం ఉంది. అలా లేకుండా ఒకే ఒక విజిల్ రానిచ్చుకోవాలి, తొందరగా అయిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అండి, అసలుకి ఎంత కలర్ వచ్చేసింది చూసారా. సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ నూనె వంకాయ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ భోగి పండుగకు మీరు ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సైడ్ ఏ విధంగా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత మనము జొన్న రొట్టెలు అయితే చేసేసుకుంటాం, కానీ సద్ద రొట్టెలే టేస్టీగా ఉంటాయి. కానీ అక్క వాళ్ళ పిల్లలు అయితే తినరండి, మా పిల్లలు కూడా తినరు. సద్ద రొట్టెలు ఎందుకో ఇష్టపడరండి. మేమైతే బాగా తింటాం కానీ పిల్లలు ఇష్టపడరు. కానీ పండగ రోజు కూడా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఉద్దేశంతో జొన్న రొట్టెలే ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇంకా చిన్నక్క వచ్చేసి నేను కాలుస్తాలే నువ్వు ఇలా తిప్పేసేయి అని చెప్పింది. ఇంకొక వచ్చి పెద్దక్క వచ్చి నేను కాలుస్తాలే అని చెప్పి వాళ్ళే ఇద్దరు పోటీ పడుతూ చేసుకున్నారండి. ఇంకా నేను కొన్ని చూపించేసి పక్కకైతే వచ్చేసాను, వాళ్ళే చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా అందులో బంధువులు వచ్చేసి హడావుడి ఉంటుంది. ఇంకా నేను మిగతా పనులు కూడా చూసేసుకున్నాను వేరే సైడ్. ఇంకా అక్క వాళ్ళు ఇక్కడ కిచెన్లోనే ఒకరు రొట్టెలు కాల్చారు, ఒకరు తిప్పేస్తూ ఉన్నారు. వాళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నేను మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటాను. అంతే కదండి, ఇంకా బంధువులు వస్తే ఏదో ఒకటి ముచ్చట్లు ఉండే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత అక్క తగినంత పిండి తీసేసుకొని నువ్వులు బాగా అద్దేసుకుంది. మేమైతే నల్ల నువ్వులే వాడతాము రొట్టెలకి, ఇవైతేనే చాలా టేస్టీగా ఉంటాయి రొట్టెలు. తర్వాత ఇలా తట్టేసుకోవడమే, తట్టేసుకొని పెన్నం కాగిన తర్వాత వేసేసుకున్నాము. ఇంకా అక్క అయితే ఇంకా దీనిని చూసుకోవడానికి ఆమె ఇక్కడే ఉంది. ఇంకెంత చెప్పినా కూడా వెళ్ళి కూర్చోపో అన్నా కూడా వినట్లేదండి. అందుకే ఇంకా వాళ్ళకే వదిలేసి నేనైతే పక్కకు వచ్చేసి వేరే పని అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసారా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. సద్ద రొట్టెలు అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి. ఏం చేస్తాం, పిల్లలు ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇలా చేసి ఇచ్చాము. ఇవి కూడా గొనుగుతా తింటారండి. ఏమంటే పండగ అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా పెడతాను. ఖచ్చితంగా 1-2 వరకు తింటారు. సూపర్ టేస్టీగా ఉండే గుత్తొంకాయ కూర, అలాగే జొన్న రొట్టెలు సూపర్ అంటే సూపర్ అండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఈ భోగి పండుగకు మీరేం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అక్క వాళ్ళ పిల్లలు చూసారా ముగ్గురు, ఇక్కడ ఇంకొక అక్క పిల్లలు ముగ్గురండి. ఇంకా మా వారు అందరూ ఉదయాన్నే బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా మా వారికే మేము తినేస్తున్నాం. ఇంకా మా అమ్మాయి కూడా ఉందండి, ఇంకా అమ్మాయి కూడా వచ్చేస్తుంది. అందరం ఇలా కూర్చొని ఫ్యామిలీతో అందరితో తింటుంటే భలే హ్యాపీ అనిపిస్తుందండి. చూసారా ఇంకా అందరం ఇలా పెట్టేసుకొని తినేస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.